మనసులో మాట కథ ఎక్కువ ఆదరణ రాకపోవడం వల్ల ఈ రోజు నుంచి ఒక కొత్త కథను మీ ముందుకి తీసుకువస్తున్నాను. ఏ మాయ చేసావే అనే ఒక కొత్త కథతో మీ ముందుకి వస్తున్నాను. ఈ కథని మీరు ఆరాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడూ సౌమ్యంగా నెమ్మదిగా ఉండే ప్రేమ తన జీవితంలోకి అనుకోని అతిథిలా వచ్చి తన ప్రాణంగా మారిపోయిన అన్వి కోసం ఎప్పుడూ సీరియస్గా కోపంగా మాత్రమే ఉండే అదిత్ జీవితంలో అడుగుపెట్టి అతని మొహంలో నవ్వు పూయిస్తుందా? అతని జీవితంలో కనుమరుగైన సంతోషాలను తిరిగి తీసుకొస్తుందా? అజిత్ కూడా ప్రేమను మనస్ఫూర్తిగా తన భార్యగా అంగీకరిస్తాడా? విజయవాడ ఒక చిన్న ఇంట్లో ఉదయాన్నే ఎప్పటిలా తన కూతురి తీయటి గొంతుతో హారతి పాట వినిపించేసరికి వంటగదిలో ఉన్న తులసి గారి పెదాలపై నవ్వు రావడమే కాదు, మనసుకి ప్రశాంతంగా కూడా అనిపించడంతో కంగారుగా చేస్తున్న పనిని ప్రశాంతంగా చేయడం మొదలుపెట్టారు. ఇంతలో పూజ పూర్తి కావడంతో ఆ పూజ చేసిన ప్రేమ హారతి తీసుకొచ్చి వంటగదిలో వంట పనిలో ఉన్న తులసి గారి కళ్ళగద్ది లంచ్ బాక్స్ రెడీనా అమ్మా అని అడిగింది. హారతి పళ్ళెం తిరిగి దేవుడి మందిరం దగ్గర పెట్టి తలకి చుట్టుకున్న టవల్ తీస్తూ కూతురి ప్రశ్నకు సమాధానంగా తులసి గారు క్యారియర్ సర్దిపెట్టి ఇంటి వసార్లు నిలబడ్డ ప్రేమ చేతి నుండి టవల్ తీసుకొని ఆమె పొడవాటి చుట్టుని తుడుస్తూ, ఇంకా ఎన్నాళ్ళిలా నా కోసం ఆలోచిస్తూ నన్ను నీతో అత్తారింటికి రానిస్తేనే కానీ పెళ్లి చేసుకోను అని మొండి పట్టుదల మీద ఉంటావు ప్రేమ. నీ వయసు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కూడా పుట్టేశారు, కానీ నువ్వేమో ఇలా మొండిగా చేస్తున్నావు అన్నారు ఒకంత అసహనంగా. తల్లి మాటలకు తన పెళ్లి విషయంలో ఆమె మనసు ఎంత బాధపడుతుందో తెలుస్తున్నా చలించకుండా తల్లి చేతి నుండి తన జుట్టును విడిపించుకొని నీట్గా చిక్కు తీసుకొని జడ వేసుకొని ఆ జడలో వాళ్ళ పెరట్లో ఉన్న గులాబీ తురిమి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. ప్రేమ సాదాసీదాగా ఉండే ఒక మధ్యతరగతి అమ్మాయి. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా అన్నీ తానే అయ్యి పెంచిన తల్లి తులసి అంటే పంచప్రాణాలు ప్రేమకు. తనతో పాటు తన చుట్టూ ఉండేవారు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునే మంచి మనస్తత్వం కలిగిన అమ్మాయి. ప్రేమ డిగ్రీ పూర్తి చేసి అదే ఊర్లో ఒక మంచి స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తుంది. 3 ఏళ్ల నుండి ప్రేమ అందానికి అనుకువకు చాలా పెద్దంటి సంబంధాలు వచ్చాయి, కానీ ప్రేమ పెళ్లి చూపుల్లోనే నాకంటూ ఉన్నది మా అమ్మే. మా అమ్మకి కొడుకైనా కూతురైనా నేనే కాబట్టి నన్ను పెళ్లి చేసుకొని మీ ఇంటికి తీసుకువెళ్తే మా అమ్మ కూడా నాతో పాటే వస్తుంది అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో అందరూ వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయేవారు. అలా ప్రేమ తన కోసమే ఆమె జీవితాన్ని పాడు చేసుకుంటుంది అని తులసి గారు చాలా బాధపడుతూ ఉన్నారు. అప్పటి నుండి ప్రేమకు ఏదో ఒక విధంగా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు, కానీ అన్ని విషయాల్లో ఎంతో సౌమ్యంగా ఉండే ప్రేమ కేవలం ఈ విషయంలో తన నిర్ణయం మారదు అని భీష్మించుకుని మొండిగా ఉండడంతో తులసి గారు ఏం చేయలేకపోయారు. రోజు అమ్మ, ఇల్లు, స్కూలు, పిల్లలు, తనతో పాటు అదే స్కూల్లోనే పనిచేస్తూ చిన్నప్పటి నుండి తన ప్రతి అడుగులో తనతోనే ఉండే వర్ష, ఇవే ప్రేమ ప్రపంచం. మౌనంగా ఇంట్లోకి వెళ్ళిన ప్రేమ తులసి గారు చేసి పెట్టిన టిఫిన్ 2 ప్లేట్లలో వడ్డించి ఒకటి తన వైపు బాధగా చూస్తున్న తులసి గారి చేతికిచ్చి 2వ ప్లేటు తను తీసుకుని తొందరగా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్ నుండి తన బ్యాగ్ తెచ్చుకొని అందులో క్యారియర్ సర్దుకుని అదే పనిగా తన వైపే చూస్తున్న తల్లి ఎదురుగా కూర్చొని, అమ్మా, నీకు నేను 3 ఏళ్ల నుండి ఇదే మాట చెప్తున్నాను. నువ్వు లేని జీవితం నాకొద్దు అని. ఈ విషయంలో నీ మాట కూడా వినను అని నీకు తెలుసు. మరి అలాంటప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఎందుకు మనసుని కష్టపెట్టుకుంటావు? ఇన్ని కోట్ల మంది ఉన్నా ఈ ప్రపంచంలో నన్ను అర్థం చేసుకొని నా కోరికను అంగీకరించేవాడే లేడు అన్నట్టు ఆలోచించకమ్మా. పాజిటివ్గా ఆలోచించు, సరేనా? వెళ్ళొస్తాను, బాయ్ అని నవ్వుతూ ఇంటి నుండి బయటకు వచ్చింది ప్రేమ. అప్పుడే ఆమె ముందు ఒక స్కూటీ వచ్చి ఆగడంతో, ఈ రోజైనా టిఫిన్ తిన్నావా లేదా అని అడిగింది ప్రేమ ఆ స్కూటీ ఎక్కుతూ. ఆ ప్రశ్నకు ఆ స్కూటీ డ్రైవ్ చేస్తున్న వర్ష కాస్త సీరియస్గా, ఏంటే తినేది? ఈరోజు కూడా మా అమ్మ ఉప్మానే చేసింది. రోజు ఆ ఉప్మా తిని విసుగొచ్చేసింది నాకు అని చెప్పింది ఉప్మాను తలుచుకొని కాస్త విసుగ్గా. వర్ష మాటకి ప్రేమ నవ్వుతూ ఏదో అనబోయేంతలో వాళ్ళ ముందు వెళ్తున్న కార్ సైన్ వేయకుండా బ్రేక్ వేసేసరికి వర్ష డైరెక్ట్గా వెళ్ళి ఆ కారుని గుద్దింది. అదే విజయవాడలో బృందావన నిలయం. అది ఒక పెద్ద డూప్లెక్స్ ఇల్లు. ఉదయాన్నే ఆ ఇంట్లో పై ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్లో నిన్న నైట్ డ్రింక్ చేయడం వల్ల మగధ నిద్రలో ఉన్న 6 అడుగుల మన్మధుడు
ఎంతటి వారినైనా కంటి చూపుతోనే శాసించగల సత్తా కలిగిన ఆదిత్ ఉన్నపాటుగా ఉలిక్కిపడి విద్య అంటూ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. గుండె వేగం పెరిగి శరీరం అంతా చెమటలు పడుతుంటే విసురుగా పక్కనే ఉన్న వాటర్ జార్ని నీళ్లతో తన తలపై కుమ్మరించుకొని ఆ ఖాళీ జార్ అంతకంటే కోపంగా నేలకేసి విసిరికొట్టాడు. అప్పుడే అజిత్ కోసం అక్కడికి వచ్చిన తన 5 ఏళ్ల కూతురు అన్వి, తనతో పాటే అక్కడికి వచ్చిన ఆదిత్ తమ్ముడు వైభవ్. ఆదిత్ కళ్ళు కోపంతో ఎర్రబడడం చూసి అప్పటికే ఆదిత్ని చూసి భయపడుతున్న అన్విని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు రావడం ఆదిత్ గమనించిన తానున్న కోపంలో అవేమీ లెక్క చేసే స్టేజ్లో అయితే అతను లేడు. ఆ కోపంతోనే బెడ్ దిగి వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి ఆ చల్లటి నీళ్ళ కింద నిలబడ్డాడు. ఆదిత్ చాలా సరదాగా జోవియల్గా ఎప్పుడూ నవ్విస్తూ ఉండే వ్యక్తి. కానీ అతని జీవితంలో ఎదురైన కొన్ని అనుకోని పరిస్థితులు అతని జీవితాన్ని తలకిందలు చేయడమే కాదు, అతని నుండి అతని సంతోషాన్ని, అల్లరి, నవ్వు అన్నీ లాగేసుకున్నాయి. అప్పటి నుండి అతని మొహంలో నవ్వు మాయమవ్వడమే కాదు, ప్రాణం ఉన్న శవంలా తప్పక బతుకుతున్నాడు. కాబట్టి తన తల్లి వైశాలి గారు బలవంతం చేయడంతో ఎప్పుడో ఒకసారి మాత్రం తిండి తింటూ, ఎప్పుడూ ఆలోచిస్తూ, ఆఫీస్ వర్క్లోనూ లేకపోతే మద్యంలోనూ మునిగి తేలుతూ చాలా కష్టంగా జీవితాన్ని వెళ్ళదీస్తూ ఉన్నాడు. అతని మనసులో కూడా ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ పరిస్థితులు అతని మనసుని రాయిలా మార్చేయడంతో దేనికైనా రియాక్ట్ అవ్వడం కూడా మానేశాడు. వైభవ్తో కలిసి కింద హాల్లోకి వెళ్ళిన అన్వి వైభవ్ని గట్టిగా చుట్టేసుకుని, బాబా ఎందుకు డాడీ ఎప్పుడు కోపంగానే ఉంటాడు అని అడిగింది కాస్త భయంగా, అమాయకంగా. చిన్నప్పటి నుండి ఎప్పుడూ తన తండ్రిని అలానే చూస్తూ ఉండడంతో ఆ ప్రశ్నకు వైభవ్ బాధగా, మౌనం దాలిస్తే బంగారు తల్లి రెడీనా అంటూ వచ్చారు అన్విని స్కూల్లో జాయిన్ చేయడానికి. రెడీ అయి బయటకు వచ్చిన ఆదిత్ వైభవ్ల తండ్రి చంద్రశేఖర్ గారు ఎప్పుడూ తనతో సరదాగా అల్లరి చేయిస్తూ ఉండే తాతయ్యను చూడగానే తను తన బాబాయ్ని అడిగిన ప్రశ్నను మరిచి తాతయ్య అంటూ వైభవ్ ఒళ్ళో నుండి కిందకి దూకి తన చిన్న చిన్న చేతులతో చంద్రశేఖర్ గారి కాళ్ళను చుట్టేసింది అన్వి. చంద్రశేఖర్ గారు అన్విని ఎత్తుకొని ముద్దు చేస్తూ ఉండగా, అయ్యయ్యా మీ తాతయ్య మనవరాలి ముచ్చట్లు, రండి టిఫిన్ చేద్దురు అని వైశాలి గారు పిలవడంతో ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళారు. వైశాలి గారు అన్వికి తినిపిస్తుంటే చంద్రశేఖర్ గారు వైభవ్ అన్వి చెప్పే కబుర్లు వింటూ తినడం పూర్తి చేశారు. ఇంతలో పైనుండి అది ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి ఫాస్ట్గా రావడం చూసిన వైభవ్ అన్విని ఎత్తుకొని తన బుగ్గన ముద్దు పెట్టి, బాయ్ అన్వి బంగారం, స్కూల్లో టీచర్ చెప్పిన మాట విను, అల్లరి చేయకు అని నేను చెప్పను కానీ అల్లరి చేస్తూ బాగా చదువుకో అనేసి ఫాస్ట్గా వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. అప్పటికే కారులో ఉన్న ఆదిత్ మొబైల్లో మునిగిపోవడంతో అతన్ని చూస్తూ నిట్టూరుస్తూ అన్విని ఆ స్కూల్లో జాయిన్ చేయాలి, అలా చదివించాలి, ఇలా ఆడించాలి, అలా చూసుకోవాలి, ఇలా అల్లరి చేయాలి అని ఎంతగా ఆశపడ్డావో కదా అన్నయ్య, మరెందుకు ఇప్పుడు అన్వి ఇంపార్టెంట్ మూమెంట్ని కనీసం నువ్వు పట్టించుకోవట్లేదు అని లోలోనే బాధపడుతూ ఇంతలో సిగ్నల్ రావడంతో సడన్గా బ్రేక్ వేసేసరికి వీళ్ళ వెనకే స్కూటీలో వస్తున్న వర్ష వీళ్ళ కార్ని గుద్దేసింది. ఒకరు అన్న గురించి బాధలో ఉంటే మరొకరు ఉప్మా ఫ్రస్ట్రేషన్లో ఉండడంతో ఇద్దరూ గొడవకు సిద్ధమైపోయారు. వైభవ్ కారులో ఆదిత్ ఉన్నాడు. అన్న విషయం మర్చిపోయి కోపంగా కార్ దిగి బయటకు వచ్చేసరికి అప్పటికే స్కూటీ ప్రేమకి ఇచ్చి వైభవ్తో గొడవ పెట్టుకోవడానికి వచ్చేసింది వర్ష కారు నుండి దిగిన వైభవ్ని కరిచేసేలా చూస్తూ, ఏంట్రా హౌలే, నీకు డ్రైవింగ్ రానప్పుడు కారు అవసరమా నీకు అని అడిగింది. అరిచినట్టే. అసలే కోపంలో ఉన్న వైభవ్ వర్ష మాటలకి ఇంకా కోపం పెరిగి పొంగిపోవడంతో, ఎవరే హౌలే, ముక్కు మొహం తెలియని వాడిని పట్టుకొని ఏరా ఒరే అంటున్నావు, అసలు ఆడపిల్లవేనా నువ్వు? అయినా నువ్వు నాకు డ్రైవింగ్ గురించి సూక్తులు చెప్పడం ఏంటి? అసలు ముందు నీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగాడు అంతే కోపంగా. వైభవ్ అలా మాట్లాడేసరికి వర్ష కోపంగా వైభవ్ కాలర్ పట్టుకొని, నన్నే వే అంటావా, ఎంత ధైర్యంరా నీకు, ముచ్చుమొహమూడా అని ఇంకా ఏదో అనబోతూ ఉన్న వర్షను అప్పటికే స్కూటీ పార్క్ చేసి వచ్చిన ప్రేమ కంగారుగా దూరం లాగడంతో ప్రేమ కోపంగా తనని చూడడం చూసిన వర్ష సైలెంట్ అయిపోయింది. కారణం, ప్రేమకు సాధారణంగా కోపం రాదు, వచ్చిందంటే మామూలుగా ఉండదు. అందుకే వర్ష సైలెంట్ అయిపోయింది. కానీ వర్ష అలా తన కాలర్ పట్టుకునేసరికి వైభవ్కి చాలా కోపం వచ్చింది.
ఆ కోపంలో తను రియాక్ట్ అవుదాం అనుకునేలోగా సిగ్నల్ పడడమే కాదు, కారులో ఉన్న ఆదిత్ విండో దించి కోపంగా ఒక లుక్ ఇవ్వడంతో అన్న కోపం గురించి తెలిసిన వైభవ్ ప్రస్తుతానికి శాంతించి తిరిగి వెళ్ళబోతుంటే ప్రేమ, సార్ మా ఫ్రెండ్ అలా ప్రవర్తించినందుకు నేను సారీ చెప్తున్నాను, తనని క్షమించండి, ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడేసింది, ఏమనుకోకండి అని చెప్పింది వినయంగా. ప్రేమను చూడగానే వైభవ్ తన కోపాన్ని మరిచి చిన్న చిరునవ్వుతో ఇట్స్ ఓకే అండి అని చెప్పి తిరిగి కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఇటు వీళ్ళు కూడా స్కూల్ దారి పట్టారు. స్కూల్కి వెళ్ళగానే యథావిధిగా ప్రేమ, వర్షాలు స్టాఫ్ రూమ్లో ఉన్న రిజిస్టర్లో సైన్ చేసి ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళబోతుంటే అమ్మ అని చిన్న గొంతు బాధగా వినిపించడంతో ఉన్న చోటే ఆగిపోయింది ప్రేమ. స్కూల్కి వెళ్ళగానే యథావిధిగా ప్రేమ, వర్షలు స్టాఫ్ రూమ్లో ఉన్న రిజిస్టర్లో సైన్ చేసి ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళబోతుంటే అమ్మ అని చిన్నగా గొంతు బాధగా వినిపించడంతో ఉన్న చోటే ఆగిపోయింది ప్రేమ. ఆ అరుపుకి ఒక్కసారిగా ప్రేమకు తన కడుపులో పేగు మెలపెట్టినట్టు అనిపిస్తుంటే తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లతోనే కంగారుగా చుట్టూ చూస్తున్న ప్రేమ చూపు తనకి దగ్గరలోనే కింద పడి ఏడుస్తూ ఉన్న ఒక చిన్న పాప దగ్గర ఆగిపోయింది. ఆ పాపను చూడగానే ప్రేమ కంగారుగా ఆ పాప దగ్గరకు వెళ్ళి పాపను పైకి లేపి కింద పడడం వల్ల బట్టలకి పట్టిన తుమ్ము తుడిపి ఇంకా ఏడుస్తున్న పాప కన్నీళ్లు తుడిచి పాప మోకాలు చిట్లి రక్తం రావడం చూసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం కంగారుగా పైకి లేవబోయిన ప్రేమ చేతికి ఎవరో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందించడంతో పాపకు నొప్పి తెలియకుండా ఆ గాయాన్ని క్లీన్ చేసి ప్లాస్టర్ వేసి బాగా ఏడవడం వల్ల కందిపోయిన పాప మొహాన్ని చూసి గుండెలు మెలిపెట్టినట్టు అనిపిస్తుంటే ఇంకా వెక్కుతున్న ఆ పాపను ఒక్కసారిగా తన గుండెలకు హత్తుకొని ఏడవకు బంగారు, చిన్న గాయమే తగ్గిపోతుందిరా అంటూ ఆ పాపను వెన్ను నిమురుతుంటే ఆ పాప ప్రేమ కౌగిలిలో వెచ్చదనానికి ఆప్యాయతకు భద్రంగా ఫీల్ అవుతూ చిన్నగా అమ్మ అంటూ ప్రేమను గట్టిగా చుట్టేసింది. ఇందాక ప్రేమ చేతికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందించింది అదే చెయ్యి. ఇప్పుడు వాటర్ గ్లాస్ ప్రేమ ఎదురుగా పెట్టేసరికి ఏడుస్తూ భయంతో తనని అతుక్కుపోయిన పాపకు నెమ్మదిగా ఆ నీళ్లు పట్టించింది ప్రేమ. నీళ్లు పట్టించి గ్లాస్ తిరిగి ఇవ్వబోతూ ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి పాదాలు చూసి అక్కడ బాగా తెలిసిన వ్యక్తి షూస్ కనిపించేసరికి కంగారుగా పైకి చూసిన ప్రేమకు పేదాలపై ఒక ఆకర్షణీయమైన నవ్వుతో తనని చూస్తున్న ఆ స్కూల్ కరెస్పాండెంట్ జశ్వంత్ కనిపించాడు. అతన్ని చూడగానే పాపను అలానే ఎత్తుకుని పైకి లేచి కాస్త ఇబ్బందిగా ఐ ఆమ్ వెరీ వెరీ సారీ సార్, నేను వర్ష అనుకున్నాను అనింది. వర్ష అప్పటికే క్లాస్కి వెళ్ళిపోవడంతో అసలు ఆమెకు ఇవేమీ తెలీదు. ఆమె మాటకు జశ్వంత్ అదే చిరునవ్వుతో ప్రేమ భుజాన ఉన్న పాపను చూస్తూ లేదు ప్రేమ, ఇన్ఫ్యాక్ట్ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అనగానే ప్రేమ అమాయకంగా అయోమయంగా చూడడంతో జశ్వంత్ నవ్వుతూ ప్రేమ భుజాన ఉన్న పాపను చూస్తూ ఈ బంగారు తల్లి నా ఫ్రెండ్ కూతురు, తన గ్రాండ్ పేరెంట్స్ లోపల ప్రిన్సిపల్ గారితో తన అడ్మిషన్ గురించి మాట్లాడుతున్నారు, తను నన్ను చూసి బయటకు వచ్చింది, కానీ నేను ఒక అర్జెంట్ కాల్ వచ్చి పాపను ఇక్కడే ఉండమని కాస్త పక్కకు వెళ్ళేసరికి పాప ఇలా గాయమైంది, నా అజాగ్రత్త వల్లే ఇదంతా అన్నాడు కాస్త గిల్టీగా. ఆ మాటకి ప్రేమ ఏదో మాట్లాడబోయేంతలా ప్రేమ భుజాన ఉన్న పాప నో జస్సు, నేను అమ్మని చూశాను, అమ్మ కోసం వెళ్తుంటే పడిపోయాను అని చెప్పింది ప్రేమని చూపిస్తూ. ముద్దుగా అమాయకంగా ఆ పాప ప్రేమను చూపిస్తూ అమ్మ అనేసరికి జశ్వంత్ షాక్ అయ్యి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఇబ్బందిగా ప్రేమను చూసేసరికి ప్రేమ మాత్రం నవ్వుతూ పాపను చూస్తూ ఉండడంతో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు అతను. ఇంతలో ప్రేమకు తన క్లాస్కి టైం అవుతున్న విషయం గుర్తొచ్చి సార్ నా క్లాస్కి టైం అవుతుంది అని తనను అతుక్కుపోయి తన వైపే బెంగగా చూస్తున్న ఆ పాప నుదిటిపై ముద్దు పెట్టి నీ పేరేంటి బంగారం అని అడిగింది. ఆ ప్రశ్నకు ఆ పాప పోసి నవ్వుతూ అన్వి ఆదిత్ కృష్ణ అని చెప్పింది. ఆ పేరు వినగానే జశ్వంత్ షాక్ అయితే అంత చిన్న వయసులోనే అన్వికి తన తండ్రి మీద ప్రేమకు ప్రేమ పెదాల మీద నవ్వు వచ్చి చేరింది. ఈ పాప ఆదిత్ కూతురు అన్వీనే. అన్వి అప్పటికే 2 స్కూల్స్ మారింది. కారణం స్కూల్లో ఎవరో ఒకరు పిల్లలు అన్విని ఏడిపించడం. అన్వి ఏమో భయంతో జ్వరం తెచ్చుకొని ఆరోగ్యం పాడు చేసుకొని మొత్తం స్కూల్కి వెళ్ళను అని ఏడవడం. దాంతో ఇలా ఇప్పుడు ఇది 3వ స్కూల్, అది కూడా జశ్వంత్కి అన్వి విషయం తెలిసి నేను చూసుకుంటాను అని హామీ ఇవ్వడంతో వైశాలి గారు చంద్రశేఖర్ గారు అడ్మిషన్ తీసుకోవడానికి వచ్చారు.
జశ్వంత్ ఆదిత్యుడు ప్రాణ స్నేహితులు. ఒకరి దగ్గర ఒకరికి ఎలాంటి సీక్రెట్స్ ఉండేవి కాదు. అంత మంచి స్నేహం వీరిద్దరిది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఆదిత్ మాటలను పొదుపుగా వాడుతూ తన చుట్టూ ఉన్న వారిని దూరం పెడుతూ జశ్వంత్తో బాధగా అనిపించిన ఆదిత్ ఎదుర్కొన్న పరిస్థితులు అన్నీ తనకి తెలిసినవే కాబట్టి తనే అర్థం చేసుకొని అతను మాట్లాడడం తక్కువే అయినా అతని వెంటే ఉండేవాడు. అలా జశ్వంత్ అన్వీకి చాలా క్లోజ్. అన్వి జశ్వంత్ని జస్సు అని పిలిచేంతగా అన్వి ఆ ఇంట్లో వాళ్ళకి మాత్రమే కాదు, జశ్వంత్కి కూడా ఆరో ప్రాణం అని చెప్పాలి. ఇందాక అన్వి ఏడుస్తూ అమ్మ అని అరిచేసరికి కంగారుగా చేతిలో ఉన్న మొబైల్ వదిలేశాడు. కానీ అంతలోనే ప్రేమ పాపను కేర్ చేయడం చూసి ఊపిరి పీల్చుకున్నాడు. దాంతో ప్రేమ నవ్వుతూ నైస్ బంగారం అని అన్విని వదలబుద్ధి కాకుండా కష్టంగా తనని జశ్వంత్కి చేతికిచ్చి అన్వి స్కూల్కి ఎప్పటి నుండి వస్తుంది సార్ అని అడిగింది. ఆ ప్రశ్నకు జశ్వంత్ ఏదో చెప్పేంతలోనే అన్వి రేపటి నుంచే అమ్మా అని చెప్పగానే ప్రేమ నవ్వుతూ సరే బంగారం బాయ్ రేపు కలుద్దాం అని అన్వి తల నిమిరి పాపని వదలలేక వదిలి ఒక క్లాస్కి వెళ్ళింది. ప్రేమ వెళ్ళిన వైపే ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు జశ్వంత్. నిజానికి జశ్వంత్ తన చదువు పూర్తి కాగానే ఆదిత్తో కలిసి ఒక సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ స్టార్ట్ చేశాడు. అది ఇద్దరి పార్ట్నర్షిప్ మీద స్టార్ట్ చేసుకున్న ఇద్దరు యాక్టివ్గానే కంపెనీని కొద్ది రోజుల్లో మంచి స్థాయిని నిలబెట్టారు. ఆ టైంలో జశ్వంత్ అనుకోకుండా తండ్రి ఆరోగ్యం బాగోక ఒకసారి స్కూల్ వ్యవహారాలేవో చూసుకోవడానికి స్కూల్కి వచ్చి ప్రేమను చూశాడు. చూడగానే ప్రేమలో పడ్డాడు జశ్వంత్. ఆమె స్వభావానికి ఆమెను ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు కదా. అప్పటి నుండి ఆఫీస్కి తక్కువ స్కూల్కి ఎక్కువ రావడం మొదలుపెట్టాడు. అతను ప్రేమకు ఎంత చనువు ఇస్తున్నా ఎప్పుడు హద్దు దాటని ఆమె స్వభావం అంటే మరింత అభిమానం పెరుగుతూనే ఉంది జశ్వంత్కి. కానీ ప్రేమ అంటే ఎంత ప్రేమ ఉన్నా ఎప్పుడు ధైర్యం చేసి అతన్ని ప్రేమను ఆమె ముందు పెట్టలేకపోయాడు. ఎప్పటికప్పుడు తన ప్రేమ విషయం ఆమెకు చెప్పాలి అని ప్రయత్నిస్తూ వెనకడుగు వేస్తూనే ఉన్నాడు. ఈ ప్రయత్నంలోనే తన తండ్రి తనని కరస్పాండెంట్ చేస్తాను అన్నా ఎలాంటి అడ్డు చెప్పకుండా ఇప్పుడు అదే స్కూల్కి కరస్పాండెంట్గా తన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు జశ్వంత్. చూడాలి ఈ జశ్వంత్ ప్రేమ విషయంలో ఎప్పటికీ ఓపెన్ అవుతాడు. కాసేపటికి తేరుకున్న జశ్వంత్ అన్వి బుగ్గను ముద్దాడి తనని అమ్మ అంటున్నావు, తన నీకు అంత నచ్చేసిందా బంగారు తల్లి అని అడిగాడు. ఆ ప్రశ్నకు అన్వి బెంగగా జశ్వంత్ మెడవంపులో తల దాచేసుకొని అమ్మ నాతోనే ఉంటుంది కదా జస్సు అని అడిగింది. అన్వి చుట్టూ ఎందరో ఉన్నా ఆ చిన్ని మనసు తల్లి ప్రేమ కోసమే తప్పిస్తూ ఉండడం అందరికీ తెలిసిన విషయమే. అయినా ఎవరిది ఏం చేయలేని పరిస్థితి. తండ్రి అయినా ప్రేమగా దగ్గరకు తీసుకుంటే ఆ చిన్న కొండకు తండ్రి ప్రేమలో కాస్త స్వదాన దొరికేది. కానీ ఆదిత్ తానున్న పరిస్థితిలో కూతురిని దగ్గరకు తీసుకునే సాహసం ఎప్పుడు చేయలేదు. కానీ అన్వి ధైర్యం చేసి డాడీ అని అతని దగ్గరికి వెళ్ళినా జస్ట్ పాపతల నిమిరి ఊరుకునేవాడు ఆదిత్. ఆ పసి మనసు తల్లి ప్రేమకి కాదు తండ్రి లాలనకు కూడా మొహం మాసిపోయింది అని ప్రశ్న జశ్వంత్ మనసుని మెలపెట్టేసరికి బాధతో సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో వైశాలి గారు చంద్రశేఖర్ గారు రావడంతో వాళ్ళతో కాసేపు మాట్లాడి అన్వి గురించి భరోసా ఇవ్వడంతో ఆ ఇద్దరు ఈసారి కాస్త ప్రశాంతంగా అన్విని తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు. జశ్వంత్ అన్వి వెళ్ళిన వైపే బాధగా చూస్తూ ఉండిపోయాడు. ఆఫీస్కి చేరుకున్న ఆదిత్ అదే సీరియస్ అండ్ అరోగెంట్ లుక్తో తన స్టాఫ్ విష్ చేస్తుంటే ఎప్పట్లాగానే అది తనని కాదు అన్నట్టు డైరెక్ట్గా తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తకు ఇన్నేళ్ళుగా అలవాటు పడిపోయిన స్టాఫ్ అతన్ని వెనకే లోపలికి వచ్చిన వైభవ్ని విష్ చేశారు. వైభవ్ అన్నకు పూర్తి విరుద్ధంగా అందరినీ తిరిగి నవ్వుతూ విష్ చేసి అన్న వెనకే తన క్యాబిన్లోకి అడుగుపెట్టాడు. వైభవ్ రాకను గమనించిన ఆదిత్ తన చూపు పీసీ నుండి మరల్చకుండానే ఒక ఫైల్ వైభవ్ ముందు పెడుతూ ఈ కేఎస్ కంపెనీ ప్రాజెక్ట్ నువ్వే డీల్ చేయాలి వైభవ్, 1 మంత్లో కంప్లీట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్కి తగ్గట్టుగా నీ టీంని సెలెక్ట్ చేసుకొని ఈరోజే వర్క్ స్టార్ట్ చేయి అని తమ్ముడికి ఆర్డర్ వేసి తను చెప్పాల్సిందే అయిపోవడంతో తన పనిలో తను బిజీగా అయిపోయాడు ఆదిత్. అన్న నోటి నుండి ప్రేమగా చిన్న అన్న పిలుపు విని చాలా కాలం కావడంతో ఆ పిలుపు కోసం ఏ రోజుకి ఆ రోజు ఎదురు చూస్తూనే ఉన్నాడు వైభవ్. ఎప్పటికప్పుడు తన ఆశల మీద నీళ్లు చల్లుతూ వైభవ్ అన్న పిలుపు ఒకసారి కోపంగా, మరోసారి ఎలాంటి భావం లేకుండా బ్లాక్నెస్ ఫేస్, మరోసారి వర్క్ బిజీలో ఆర్డర్ వేస్తూ అన్న నోటి నుండి పొరపాటున కూడా తను కోరుకున్న పిలుపు వినపడక నిరాశ చెందుతూనే ఉన్నాడు.
నిరాశగా అన్నను చూసి ఆ ఫైల్ తీసుకొని అక్కడి నుండి తన క్యాబిన్కి చేరుకొని అన్న మాటను జవదాటని లక్ష్మణుల అన్న చెప్పిన పనిలో బిజీ అయిపోయాడు. వైభవ్ ఇంతలో సునామీలా దూసుకువచ్చి ఆదిత్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసింది ఒక అమ్మాయి.